మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు ఒక డేటా ఆధారిత విధానం అని ఒకటి కొత్తగా చేయడం జరిగింది. అది ఏంటిదో చూద్దాం. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కానీ ఎకానమీని వృద్ధిలో ఏదైతే అంచనా వేసే ఏదైతే సాధనాలు ఉన్నాయో వాటిపైన ఇప్పుడు కొత్తగా మన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు సంజయ్ మల్హోత్రా గారు గత నెలలో బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నారో వారు ఏం చేశారు అంటే కొత్తగా డేటా పాయింట్లు, విశ్లేషణలు, అంచనా ప్రక్రియలకు ఆర్బీఐ నివేదిక ఏదైతే ఉందో మరింత స్పష్టతతో ఉండాలి అని నిర్దేశించడం జరిగింది. దానిలోనే భాగంగా వారు కొన్ని విధానాల గురించి చెప్పడం జరిగింది. ఆ విధానాలు ఏంటిదో చూద్దాం. ఈ డేటా సెట్లను చేర్చడం, ఆర్బీఐ ఏదైతే నివేదిక ఉందో ఈ ఆర్బీఐ నివేదిక ప్రకారం అంటే ఏదైతే డేటా ఉందో మరింత లోతుగా అంచనా వేయటానికి ఏదైతే ఉపయోగించేటటువంటి ఇప్పుడు డేటా సెట్లు ఉన్నాయో వాటిపైన మల్హోత్రా గారు దృష్టి సారించడం జరిగింది. ఇందులో స్మాల్ అంటే టికెట్ డిజిటల్ చెల్లింపులు, ఫుడ్ డెలివరీ యాప్ల డేటా, ఆన్లైన్ ట్యాక్సీ అగ్రిగేటర్ల నుంచి డేటా సేకరించడం వంటి అంశాలు ఉంటాయి. అయితే ఈ కొత్త డేటా పాయింట్లు ఆదాయము అంటే జమ, ఖర్చు, ఆదాయము, వ్యయ ధోరణులపై స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేస్తారని నమ్ముతున్నారనమాట. అయితే మెషిన్ లెర్నింగ్ టూల్స్ అంటారు. ఈ ద్రవ్యోల్బణం ఏదైతే ఇన్ఫ్లేషన్ ఉందో ఈ అంచనాలు మెరుగుపరచడానికి ఆహారం మనం తినే ఇన్ఫ్లేషన్ అంటే ఏం లేదు, మనం తినేవి తాగేవి ఏవైతే ఆహారం ఏవైతే వస్తువుల యొక్క ధరల యొక్క ఏవైతే పెరుగుదల ఉంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది, ద్రవ్యోల్బణం తగ్గింది అంటే ఇన్ఫ్లేషన్ తగ్గింది అంతే. అయితే ఇటువంటి ఏవైతే ఆహారం అటువంటి అస్థిర వస్తువుల్లో ధరల యొక్క హెచ్చు తగ్గుల్ని ముందుగానే అంచనా వేయడానికి ఆర్బీఐ మెషిన్ లెర్నింగ్ సాధనాలను ఉపయోగించడం జరుగుతుంది. అయితే దీంట్లో ఇది ఏదైతే చేయటం వలన ద్రవ్యోల్బణ అంచనాలు మరింత ఖచ్చితత్వంతో తెలియజేస్తుంది. దీంతో పాటు ఇప్పుడు భారతదేశం యొక్క అనధికార ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అంటే ఏదైతే సమగ్ర డేటాను సేకరించడానికి ఆర్బీఐ ప్రయత్నించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే ఈ అసంఘటిత రంగాల నుంచి సమకూరేటటువంటి ఆదాయం, ఖచ్చితమైన డేటా పాయింట్లు ఇప్పటి వరకు లేవు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అందుకోసం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పటం. అయితే అధికారిక డేటా వనరుల నుంచి సంగ్రహించబడినటువంటి ఆర్థిక కార్యకలాపాలను మెరుగ్గా అర్థం చేసుకునేందుకు మరిన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నాయో ఈ అంచనాలు కొన్ని లోపాలు ఉన్నాయి. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చాలా వరకు దేశం యొక్క ఎకానమీ వృద్ధి, ద్రవ్యోల్బణం అంచనా, ఇన్ఫ్లేషను అంటే ఫోర్కాస్టింగ్, గ్రోత్ ఫోర్కాస్టింగ్పై ఆర్బీఐ అంచనాలు విడుదల చేయడం జరిగింది. ఉదాహరణకి అంటే ఆర్బీఐ దేశ యొక్క ఆర్థిక వృద్ధి 2024-25 సంవత్సరానికి 7.2% నుంచి 6.6% తగ్గించాల్సి వచ్చింది. అయితే రిటైల్ ద్రవ్యోల్బణం మాత్రం 4.5% నుంచి 4.8% పెంచడం జరిగింది. ఈ రెండు డేటా పాయింట్లు విభిన్నంగా ఉండటం కొంత చర్చకు దారితీయడం జరిగింది. అయితే ఇవన్నిటికి సంబంధించి ఏదైతే ఉందో అయితే ఇవన్నీ రాబోయే రోజుల్లో అంటే మార్పులు అనుకోండి, డేటా సెట్ల యొక్క చేర్పులు అనుకోండి, ఆర్థిక వృద్ధికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి అంచనాలు కానీ హామీ ఇవ్వనప్పటికీ ఇప్పుడు గతంలో కంటే మెరుగైన ఫలితాలు తెలుసుకోవడానికి ఇవి దోహదం చేస్తాయని నిపుణులు విశ్వసిస్తున్నారన్నమాట. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇప్పుడు మనం జనవరిలో ఉన్నాం, ఫిబ్రవరి పాలసీలో అంచనాల్లో కనిపిస్తుందని భావిస్తున్నారన్నమాట. అంటే ఏంటిది, ఈ ఆర్బీఐ ఎవరైతే కొత్తగా వచ్చారో ఏది ఆర్బీఐ గవర్నర్ గారు సంజయ్ మల్హోత్రా గారు ఇవన్నీ అనమాట. అంటే రాబోయే రోజుల్లో ఏవైతే మైనస్ పాయింట్లు ఉంటాయో దానికి సంబంధించి ఆర్బీఐ ఏం చేస్తుంది, దానికి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు యాడ్ చేయటం, ఇంకా దాన్ని ఏదైతే ఉందో టెక్నాలజీని ఇంప్రూవ్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటాం. రాబోయే రోజుల్లో ఇంకా మనము ఇటువంటి అంటే మనం ఏం చూడాలి అంటే ఏదైతే ఇప్పటి వరకు ఏదైతే డేటాలు ఉన్నాయో ఖచ్చితత్వం లేదు అని, లేకపోతే ఖచ్చితత్వం కొంచెం అటు ఇటుగా ఉందని, అలా కాకుండా ఖచ్చితత్వం ఉండాలి అని అంటే నిర్దిష్టంగా ఉండాలి. డేటా
ఎక్యురసీ ఉండాలి, కరెక్ట్గా ఉండాలి అనేది అనమాట. రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటివి మనం వింటాం. ఇంకా మీకు ఇదంతా కూడా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. షేర్ మార్కెట్లో మనం ఎవరైతే ఉంటామో షేర్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయం, అంటే బడ్జెట్ అనుకోండి, లేకపోతే వడ్డీ రేట్లు అనుకోండి, ఆర్బీఐ పాలసీలు అనుకోండి, సెబీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఎక్స్చేంజ్లకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఐపీఓలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనుకోండి, వరల్డ్ మార్కెట్లో ఏవేవైతున్నాయి, అమెరికా మార్కెట్లు, జపాన్ మార్కెట్లు, చైనా మార్కెట్లు, యూరోప్ మార్కెట్లు, కమోడిటీస్ మార్కెట్లు, కరెన్సీ మార్కెట్లు ఏం జరుగుతున్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అనేది ఉంటుంది. అప్పుడే మీకు ఒక అనుభవం వస్తుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని బట్టే మార్కెట్ ఎలా గమనించబోతుంది, మార్కెట్ ఎలా గమనం అంటే దాని వే ఎలా ఉంటుంది, పాజిటివా, నెగిటివా, న్యూట్రలా, మార్కెట్ ఎలా అని ఉండొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాల్సిన అనేది షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ అవసరం, అత్యావశ్యకత దీని యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ఎందుకు అంటున్నా అంటే మనం షేర్ మార్కెట్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన కనీసం ఎంతో కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు ఎప్పటికప్పుడు ఐడియా ఉండాలి. అంటే ఆర్బీఐ వాళ్ళు ఏంటి అంటే జీవోలు కానీ, క్యాబినెట్ వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏమేమి అప్రూవల్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఒక అవేర్నెస్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.